అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా వినాయకుని శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని నమస్కారం చేసుకోవాలి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతరశుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. పంచపాత్రలోని నీటిని ఉద్దరణతో తీసుకుని బొటనవేలుతో 3 సార్లు తలపై చల్లుకోవాలి. దీపారాధన. దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే ఇతి దీపదేవతాభ్యో నమః. దీపానికి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించాలి. ఘంటానాదము. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. గంటను మ్రోగించవలెను. ఆచమనం. పురుషులైతే స్వాహ అని, స్త్రీలైతే నమః అనాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు నీటిని తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః అనుకుంటూ నీళ్లను క్రిందకు వదలవలను. తరువాత నమస్కారం చేస్తూ ఈ క్రింది మంత్రాలు చదవవలను. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని కొంచెం నీళ్లు పళ్ళెంలో విడవలను. భూశుద్ధి. ఆచమనాంతరం భూశుద్ధికై భూతోచాటన మంత్రం చదువుతూ కొన్ని అక్షంతలు వాసన చూసి వెనక్కు వేసుకోవలను. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారకాః ఏతేషాం మా విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అను మంత్రంను చదువుతూ 3 సార్లు ప్రాణాయామం చేయవలను. సంకల్పం. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మీరు ఉన్న దిక్కును చెప్పండి. కృష్ణా గంగా గోదావర్యోర్ మధ్యప్రదేశే. మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణంలో ఉన్న నదుల పేర్లు చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం పేరు చెప్పాలి. సంవత్సరే ఉత్తర లేదా దక్షిణ ఆయనే. ప్రస్తుత ఋతువు ఋతౌ. ప్రస్తుత మాసము మాసే. ప్రస్తుత పక్షము పక్షే. ఈరోజు తిథి తిథౌ. ఈరోజు వారము వాసరే. ఈరోజు నక్షత్రము శుభనక్షత్ర. ప్రస్తుత యోగము శుభయోగే శుభకరణే ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పుకోవాలి. గోత్రస్య మీ పూర్తి పేరు చెప్పుకోవాలి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య
అస్మాకం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీమద్వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాముద్దిశ్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూర్వక అష్టోత్తర పూజాం కరిష్యే. అక్షింతలు నీళ్లతో పళ్ళెంలో వదలవలను. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలశారాధనం. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాः స్మృతాः కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదः సామవేదో యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. కలశపాత్రకు గంధం కుంకుమ బొట్టు పెట్టి అలంకరింపవలను. కలశపాత్రపై కుడి అరిచేయి నుంచి ఈ క్రింది మంత్రంను చదవవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయ కారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దైవమాత్మానంచ సంప్రోక్ష్య. కలశంలోని జలమును పుష్పంతో దేవునిపైన పూజా ద్రవ్యములపైన తమపైన జల్లుకొనవలను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రమును చదవవలను. ఇప్పుడు పసుపు గణపతి పూజ. ఓం గణానాన్త్వ గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని అక్షింతలు వేయవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి నీళ్లు చల్లవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి నీళ్లు చల్లవలను. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి నీళ్లు చల్లవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి అక్షింతలు చల్లవలను. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి గంధం చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి అక్షింతలు చల్లవలను. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాం సమర్పయామి మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి అగరవత్తుల ధూపం చూపించవలెను. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి బెల్లం ముక్కను నివేదన చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి నీరు వదలాలి. తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి తాంబూలం నిచ్చి కర్పూరంను వెలిగించి చూపవలను.
ఓం గణానాన్త్వ గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అనుకుని నమస్కరించుకుని దేవుని వద్ద గల అక్షింతలు పుష్పములు శిరస్సును ధరించవలెను. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలను. శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ముద్వాసయామి. శ్రీ మహాగణపతి పూజ ఇంతటితో సమాప్తం. తరువాత వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షోడశోపచార పూజా విధానం గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.